గైస్ ఈ వీడియోలో మనము కాగ్నిజెంట్ రీసెంట్గా మనందరం చూసే ఉంటాము. కాగ్నిజెంట్ మాస్ హైరింగ్ జీతం ఎంత రాయి అంటే 2.5 లక్ష. కాగ్నిజెంట్ ఎగ్జైటింగ్ ఆఫ్ క్యాంపస్ మాస్ హైరింగ్ డ్రైవ్ వెల్కమింగ్ అప్లికేషన్స్ ఫ్రమ్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు 2024 బ్యాచ్ అండ్ ప్యాకేజ్ వచ్చేసి 2.52 LPA. సో దాని కింద కమెంట్స్, ఇలాంటి జాబులు చేయడం కంటే అన్ఎంప్లాయ్గా ఉండడం బెటర్. డ్రైవర్స్ ఇంకా బాగా సంపాదిస్తున్నారు, ట్యూషన్ చెప్పే వాళ్ళు దీనికంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. ఇంకా చాలా మంది కామెంట్స్ ఏం చేస్తున్నారంటే దీనికి టీ షాప్ వాడు, డ్రైవర్లు, ఇడ్లీ కొట్టు వాళ్ళు, లేకపోతే ఇంట్లో మెయిడ్స్ గా పనిచేసే వాళ్ళు, అదే అంట్లు తోమడం, ఇల్లు ఊడ్చడం, లేకపోతే ఒక అపార్ట్మెంట్ చూసుకొని దాంట్లో వర్క్ చేసే క్లీనింగ్ మార్నింగ్ 5 to 11 మాత్రమే చేస్తారు. ఒక 15-20 కార్లు మాట్లాడుకుంటారు. కార్కు వచ్చేసి దాదాపు 1000 రూపాయలు 1500 ఉంటుంది నెలకి. దాదాపు అంటే 20 నుంచి 30 వేలు. వాళ్ళు పనిచేసేది ఎంత సమయం రా అంటే మార్నింగ్ 5 గంటల నుంచి 10 లోపల మాత్రమే. దాదాపు 5 గంటలు. రోజుకి 5 గంటలు పనిచేసి 25,000 సంపాదించి తర్వాత మళ్ళీ మధ్యాహ్నం వేరే పనికి వెళ్తూ ఉంటారు. అంటే అప్రాక్సిమేట్లీ కార్ క్లీన్ చేసే పర్సన్ దాదాపు నెలకి 50-60 వేలు సంపాదిస్తూ ఉన్నాడు. అండ్ డెఫినెట్లీ దాంట్లో కొంచెం కష్టం ఉంది. అలా ఇప్పుడు ఈ కాగ్నిజెంట్ ఏదైతే ఈ ఆఫర్ చేస్తుందో, జనరల్గా గత 10 సంవత్సరాల నుంచి 3 లక్షలు మాత్రమే, 3.5 అనేది బేస్. అన్ని MNC కంపెనీస్ దాన్ని పెంచలేదు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో 10 సంవత్సరాల తర్వాత ఎంతో కొంత పెంచాల్సిన అవసరం పక్కన పెట్టి తగ్గించారు. అండ్ ఎట్ ద సేమ్ టైం కంపెనీస్ హయ్యర్ లెవెల్కి దాదాపు 700%, 700 రెట్లు ఎక్కువ శాలరీ ఉంది కింద స్థాయి ఉద్యోగులకి కంపెనీ టాప్ లెవెల్ పొజిషన్కి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి గారు ఒక సందర్భంలో మాట్లాడుతూ CEO వేతనం 25 నుంచి 40 రెట్లు అధికంగా ఉంటుందని చెప్పారు. కానీ ఆయన కంపెనీలో ఆయన కింద స్థాయి ఉద్యోగానికి ఇచ్చేదానికంటే CEOకి 700 రెట్లు, 700 టైమ్స్ ఎక్కువ శాలరీ ఇస్తూ ఉన్నాడు. అండ్ తర్వాత 2019 ముందు, ఆ తర్వాత ఇంకా పెరిగింది, అది వేరే విషయం. ఇప్పుడు మాజీ CEO థియరీ డెలాపోర్ట్ వేతనం $20 మిలియన్. అంటే సగటు ఉద్యోగితో యావరేజ్ని ఆ కంపెనీలో చూసుకుంటే 1700 రెట్లు ఎక్కువ. అండ్ తర్వాత HCL టెక్నాలజీలో CEO విజయ్ కుమార్ గారి వేతనం దాదాపు 707 రెట్లు ఎక్కువ. ఒక్క 2023-24లోనే 250 రెట్లు పెరిగింది ఆయన జీతం. అండ్ ఇలా చూసుకుంటా పోతే ఏ కంపెనీ చూసుకున్నా కానీ ఆ కింద స్థాయి ఉద్యోగుల కంటే పై స్థాయి ఉద్యోగులు వాళ్ళకి విపరీతంగా సాలరీస్ అయితే ఉంటున్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి మాత్రం 2.5 లక్ష, అంటే నెలకి 20,000. అంటే దీంట్లో కటింగ్స్ అవి పోను దాదాపు 16,000. సరే రోజుకి ఎన్ని గంటలు రా అంటే రోజుకి 14 గంటలు పని చేయాలంట. కర్ణాటక గవర్నమెంట్ రీసెంట్గా 14 గంటలు పని చేయాల్సిందే అంటుంది. ఇంకా నయ్యం హైదరాబాద్కి వచ్చేసి 20 గంటలు 30 గంటలు అనలేదు. 30 గంటలు లేవు అనుకోండి, బట్ స్టిల్ 24 గంటలు 24/7 అవైలబిలిటీలో ఉండాలి. ఇంకెందుకు ఇంటరెంట్లు, ఇంత కష్టపడి ఇల్లు ఫ్యామిలీ కూడా వచ్చేసేసి ఒక రూమ్ ఇచ్చేసేసి ఆడే పని చేసుకొని, ఆడే వండుకొని, ఆడే తిని, ఆడే పడుకుంటూ ఉంటాం కదా. సో మాకు కొద్దిగా డబ్బులన్నా, ట్రావెలింగ్ టైం అన్న తగ్గుద్ది, మీకు కూడా ఎక్కువ ప్రొడక్టివిటీ పెరుగుతుంది. 14 గంటలు కాదు 20 గంటలు పని చేస్తాం. ఒకటి తినడానికి, కాలకృత్యాలు తీసుకోవడానికి మాత్రమే సమయం ఏంటి, 24 గంటలు ఆఫీస్లో కూర్చొని పని చేస్తాం. ఇంత దారుణం అంటే యాక్చువల్లీ కంపెనీస్ ఇలా చేస్తున్నాయంటే డెఫినెట్లీ గవర్నమెంట్స్ ఏం చేస్తున్నాయి? అయితే ఇక్కడ మనం ఇలాంటి గవర్నమెంట్ని అనుకున్నాము. మనం గవర్నమెంట్స్ ఏం చేస్తున్నాయి, ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఎందుకని రెగ్యులేట్ చేయట్లేదు? రెగ్యులేట్ చేస్తాం మేము. ఎప్పుడు ఏం రెగ్యులేట్ చేస్తామంటే ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ గొంతు నొక్కుతాం. కొత్తగా మనం యూట్యూబ్ లా ఇంకా రాలేదు, అది వచ్చిన తర్వాత దాని గురించి పూర్తి వివరాలు మనం ఖచ్చితంగా మాట్లాడుకుందాము. అండ్ అంటే యూట్యూబ్ వీడియోస్ సంబంధించింది, ఇన్స్టా, ఇవన్నీ కూడా రెగ్యులేషన్లోకి తీసుకెళ్ళబోతున్నాం. చాలా మంది దీనికి చాలా నష్టం జరుగుతుంది, గొంతు నొక్కాలని చూస్తున్నారు అని చెప్తున్నారు. ఎట్ ద సేమ్ టైం దాన్ని మనం బయటకు వచ్చిన దాకా దాంట్లో పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అనేది మనం మాట్లాడుకోవడానికి అవ్వదు. ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ వైలేటింగ్, ఏదైతే రాజ్యాంగం మనం రాసుకున్నామో కాన్స్టిట్యూషన్ని, దాన్ని వైలేట్ చేసేటట్టుంటే, మన స్వాతంత్రం, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని తొక్కేయాలని చూస్తే డెఫినెట్లీ దానికి సంబంధించింది అలా చేయరని అనుకుంటున్నాను. ఒకవేళ చేసినా కానీ సో మనం ఏం చేయలేము. కానీ ఇలాంటి కంపెనీస్ని బతికిస్తా అంతా కూడా ఫేవరిజం జరుగుతుందండి. ఈ మాట నేను చెప్తా ఉన్నాను. అందరు కూడా కంపెనీస్కే ఫేవర్, డబ్బున్నోళ్ళకే ఫేవర్, డబ్బున్నోళ్ళకే బాగా మంచి జరుగుతుంది. ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి. ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది.
కానీ వీటన్నిటికంటే కూడా స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనే విషయం అస్సలు మర్చిపోవద్దు. స్కిల్స్ నేర్చుకోండి. ఇదైతే చాలా బాధాకరమైన విషయం, దాన్ని ఖచ్చితంగా కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏమవుతుందంటే ఏదో ఒక జాబు అన్నట్లు జాయిన్ అయిపోతూ ఉన్నారు. బట్ స్టిల్ త్వరగా స్కిల్ నేర్చుకొని నేను ఈ ఆపర్చునిటీ వదులుకోవద్దని చెప్పట్లేదు. మాస్ హైరింగ్ జరుగుతుంది కదా, జాయిన్ అవ్వండి. సాధ్యమైనంత స్కిల్ నేర్చుకొని ఇంకో కంపెనీలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలని తక్కువ శాలరీ ఇంకోటి అని చెప్పి ఇగ్నోర్ చేయొద్దు. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. జాయిన్ అవ్వండి, స్కిల్ అప్గ్రేడ్ చేసుకోండి, కంపెనీ మారండి, బాగా కష్టపడండి, సొంతంగా కంపెనీ పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఇలాంటి వాటికి కాకుండా కొంచెం జెన్యున్గా శాలరీస్ అన్నీ ఇవ్వడానికి మీరు కంపెనీ స్టార్ట్ చేసే స్థాయికి మీరు కూడా ఎదగాలి. అండ్ వచ్చిన అవకాశాన్ని మాత్రం అస్సలు వదులుకోవద్దు. నాకు తెలుసు చాలా నెగిటివిటీ ఉంది దీని మీద, నేను కూడా చాలా బాధపడుతున్నా. దీనికి సంబంధించి చాలా బాధాకరమైన విషయం ఇది. ఎందుకంటే అంత కష్టపడి డిగ్రీ బీటెక్ చదివిన తర్వాత కనీసం 16,000 అంటే అది డెఫినెట్లీ, అది కూడా ఎంఎన్సీ కంపెనీస్లో అలా ఉందంటే చిన్న చిన్న కంపెనీస్ 5 ఏళ్ళకి పనిచేయమంటాయి. ఇక ఏం చేస్తాం? ఓకే, 5 ఏళ్ళకి పనిచేయమంటాయి. ఆల్రెడీ జరుగుతున్నాయి, ఫ్రీగా పనిచేసి ఎక్స్పీరియన్స్ కోసం ఉంటున్నాయి. మరి ఎడిపోతున్నామో ఏంటో మనకైతే అర్థం కావట్లేదు. రైట్ సార్, ఆపర్చునిటీ అయితే వదులుకోవద్దు, అది మాత్రం చెప్తాను నేను. ఆపర్చునిటీ ముందు జాయిన్ అయిపోండి, తర్వాత స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకొని ఈ పై స్థాయికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.